మనం బయట తినే ఫుడ్లే టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసిన ఫుడ్స్ ఎందుకు అంత టేస్టీగా ఉండవు? నిజమేనయ్యా పుల్లారావు. మనం చేసుకున్న టిక్కిల్ని వీటి మీద వేద్దామండి. సిక్స్ ప్యాక్ చేస్తున్నారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సిక్స్ ప్యాక్ చేస్తున్నారా? మార్పు ఎక్కడి నుంచో రావద్దు, మమ్మీ మనలో నుంచి మార్పు రావాలి. అయితే నువ్వు తినే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే లేచానండి, ఆకలి అవుతుంది, ఏదో ఒక స్నాక్ చేసుకోవాలి. సరే ఎట్లా స్నాక్ చేస్తున్నాను కదా, వీడియో కూడా చేసుకుందామని అనుకుంటున్నాను. మొన్ననే రీసెంట్గా నేను ఒక రీల్ చూశానండి, ఆ రీల్లో ఉన్న స్నాకే ఇప్పుడు చేస్తున్నాను. అది కూడా సెలబ్రిటీ రీల్ అనమాట, సెలబ్రిటీ స్నాక్ అనమాట. మనం సెలబ్రిటీస్, యాక్టర్స్ అంటే ఒకలాగా చూస్తాము, ఎందుకంటే మనకి కొంచెం ఇన్స్పిరేషన్ కాబట్టి. వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చేసినా మనం ఇన్స్పైర్గా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకు మనకు సెలబ్రిటీస్ ఇన్స్పైరింగ్గా ఉంటారంటే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ ఏదో ఒకటి మనకి నచ్చుద్ది అనమాట. సో వాళ్ళు అంత యాక్టివ్గా ఉండటానికి అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కానీ ఇంటర్వ్యూస్లో కానీ మనకు చెప్తూ ఉంటారు. అవి చూసి మనం కూడా ఫాలో అవుతాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఆ రీల్ని చూసి నేను ఒక ఫుడ్ని, ఒక స్నాక్ని ఫాలో అవుతున్నాను. ఆ ఫాలో అయింది మీకు చూపిస్తున్నాను. అది అక్షయ్ కుమార్ గారి స్నాక్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అందులో లెస్ ఆయిల్ ఉంది, మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అందుకనే నచ్చింది. ప్లస్ అక్షయ్ కుమార్ గారు కూడా పెద్ద ఆర్టిస్ట్, అతను ఒక మంచి మనిషి, చాలా మూవీస్ యాక్ట్ చేశాడండి. తన్ని కిలాడి అని కూడా అంటారు. తను ఏమైనా అంటే మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డొనేట్ చేయడానికి ముందుంటారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ గారికి నచ్చిన రెసిపీ ఈరోజు నేను చేసి మీకు చూపిస్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, చేసిన తర్వాత మా వారికి కూడా పెడతాను. ఇప్పుడైతే మనం వెళ్ళి చేసేద్దాం, పదండి. సో ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ గారికి ఇష్టమైన స్నాక్ రెసిపీ ఐటమ్స్ ఏంటో మీకు ఇప్పుడు ఫస్ట్ చూపించేస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అనమాట. బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సాల్ట్, ఆనియన్ మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇది బాయిల్డ్ పొటాటో, ధనియా పౌడర్, పల్లీ పౌడర్, రైస్ ఫ్లోర్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. మన మెయిన్ ఐటమ్ బీట్రూట్ అనమాట. బీట్రూట్ పొట్టు తీసేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఆ బీట్రూట్ని మనం ఫస్ట్ తురిమేద్దాం. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, ఫాస్ట్ అయిపోతుంది, కానీ తురుముకుంటే నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని తురిమేసుకుందాం. వంటలు చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. ఓపికగా చేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం బయట తినే ఫుడ్లే టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసిన ఫుడ్స్ ఎందుకు అంత టేస్టీగా ఉండవు? నిజమేనయ్యా పుల్లారావు. పానీపూరి కానీ, పావు బాజీ కానీ, బయట బ్రెడ్ ఆమ్లెట్ కానీ, ఆనియన్ దోశలు కానీ, ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వండేస్తారు, అయిపోతే పడేస్తారు. కానీ మనం ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ 10 డేస్ కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాము. సో వాటి వల్ల అట్లా స్టాక్ చేయటం వల్ల టేస్ట్ పోతుంది అనమాట. 1-2 రోజులకు సరిపడే తెచ్చుకోవాలి, వండేసుకోవాలి, మళ్ళీ అయిపోతే మళ్ళీ ఓపికగా తెచ్చుకోవాలన్నమాట. అట్లా వండుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుందాం. బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం తురుముకున్న బీట్రూట్ని ఇందులో వేసేద్దాం. మిక్సీ కొడితేనండి వాటర్ అయిపోతుంది. ఒకవేళ మిక్సీ కొట్టారనుకోండి, పిండేసి వేయండి, ఆ వాటర్ని రసంలాగా చేసేసుకోండి. ఇంటెలిజెంట్ ఫెలో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి మిక్స్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదండి. నేను కొన్నే కాబట్టి కట్ చేసి పెట్టాను. వీటికి సరిపడినంత సాల్ట్ అన్నమాట. పీనట్ పౌడర్ అండి, మంచిగా పీనట్స్ని, పల్లీల్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ధనియాల పొడి అండి. ఇందులో 2-3 స్పూన్స్ రైస్ పౌడర్ లేకపోతే గోధుమ పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోరు ఏదున్నా వేసుకోవచ్చండి, జొన్న పిండి అవి కూడా వేసుకోవచ్చు. టేస్టీ స్నాక్, హెల్దీ స్నాక్. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో వేద్దాము. మీరు కూడా ఎప్పుడైనా ఆయిల్
ఐటమ్స్ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో పొటాటో వేసి కూడా ఇట్లా కలిపేయాలండి. మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, మనకి బాల్స్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చింది. మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. టిక్కీలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పైన పెడదాం. ఈ ప్యాన్ని హైలో పెడదాం, హీట్ అవుతూ ఉంటుంది. ప్యాన్ హీట్ అయ్యేలోపు ఈ టిక్కీ బ్యాటర్ని మనకు కావాల్సిన సైజులో తీసుకొని బాల్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కావాలంటే వాటర్ తగిలించుకోండి. బ్యాటర్ చేసి ఇట్లా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో టిక్కీస్ చేసుకోవాలన్నమాట. నాకైతే షేప్స్ రావండి, ఓన్లీ హెల్త్ చూస్తాను. హెల్తీ అయితే ఏదైనా తినేస్తాను, ఏదైనా చేసేస్తాను అనమాట. చూడటానికి ఇట్లా కొంచెం కష్టంగా ఉంది కదా కలరు రెడ్గా వీటికి, కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకి అన్నీ ఉన్నాయి. బీట్రూట్ వల్ల ఫైబరు, ఐరన్ వస్తుంది, మంచిగా డైజెషన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా బాడీలో వెళ్ళిపోతుంది. పొటాటో ఇన్స్టెంట్ ఎనర్జీ, ఆనియన్స్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి అవన్నీ స్పైసెస్ కొంచెం దీనికి టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మనం అన్ని టిక్కీలు చేసుకొని పెట్టుకోవాలి. షేప్ మాత్రం ఇగ్నోర్ చేయండి, ఓన్లీ టేస్ట్ చూడండి, ఐటెం చూడండి అంతే. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఈ హీట్ ఎక్కిన ప్యాన్ని ఒకసారి డస్ట్ గిస్ట్ ఉంటే ఈ ఆనియన్తో ఇట్లా అనేద్దాము. ప్లస్ ఆయిల్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మనం చేసుకున్న టిక్కీల్ని వీటి మీద వేద్దామండి. నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి. రెస్టారెంట్లో, హోటల్స్లో తింటమే టిక్కీల్ని. వీటి మీద మనము కొంచెం కొంచెం నెయ్యి పోద్దాం. టక్ 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 టక్. ఇప్పుడు వీటిని తిప్పే స్టేజ్ వచ్చింది. ఇరిగిపోతాయి అనుకున్నా కానీ ఇరగట్లేదండి. గ్రేట్. అన్నీ ఇట్లా టర్న్ చేసుకోవాలండి. డైట్ వాళ్ళకి మంచి ఫుడ్ అండి. ఓపిక్గా చేసుకుంటే ఏమైనా చేయగలుగుతాం. అయిపోయాయండి మన బీట్రూట్ టిక్కీలు. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. అద్భుతం, అమోఘం అండి. చాలా అంటే చాలా బాగుంది. మనం నార్మల్గా అయితే చికెన్ టిక్కీలు కానీ, కీమా టిక్కీలు కానీ, ఏ టిక్కీలైనా కొంచెం అదేంటి కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి ఆ బ్రెడ్ క్రామ్స్లో డొల్లిచ్చి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తాం కాబట్టి అంత ఆయిల్, ఆ నాన్ వెజ్ కొంచెం హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వెజ్, బీట్రూట్, పొటాటో అన్ని స్పైసెస్ మనం తక్కువ వేసాం, మసాలాలు కూడా ఏమి ఎక్కువ వేయలేదు. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ తింటే డిన్నరు లంచ్ అయిపోద్దండి, తక్కువ తింటే స్నాక్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. మీరు కూడా డైట్ ఫాలో అయితే డైట్ వాళ్ళకి మంచి ఫుడ్ అండి. హెల్దీ ఫుడ్, ఎనర్జీ ఫుడ్ చాలా బాగుందండి. అందుకేనేమో అక్షయ్ కుమార్ గారు 50స్లో కూడా 30s లాగా కనబడుతున్నారు. ఎనర్జీ సీక్రెట్ అండి. మా అక్షయ్ కుమార్ గారికి టేస్ట్ చేపించేసి అతని రివ్యూ ఎలా ఉందో మనం కనుక్కుందాం. హలో సార్, 6 ప్యాక్ చేస్తున్నారా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న 6 ప్యాక్ చేస్తున్నారా? మమ్మీ నీకోసం డైట్ ఫుడ్ తెచ్చాను మమ్మీ. నా డైట్ ఫుడ్ అంటే చావకాయ, పప్పు, రైస్ అంతే. స్మెల్ ఏదో బాగా వస్తుంది. ఏంటిది? వీటిని బీట్రూట్ టిక్కీస్ అంటారు. టిక్కీ సార్? టిక్కీ. సో ఒకసారి తిని టేస్ట్ ఉందో చెప్పు, ఎందుకు చేశారో. చేపల కూరలా ఉందంటే ఇది. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. బీట్రూట్ టిక్కీ కష్టపడి చేసా ఈవినింగ్ స్నాక్. హీరో అక్షయ్ కుమార్ గారి రెసిపీ అనమాట. ఆయనకే పెట్టు, నాకే. ఇట్లాంటి ఫుడ్ తిని అతను ఈ ఏజ్ లో కూడా 30+ లా కనబడుతున్నాడు. చెప్పు చెప్పు, మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అందరూ చెప్పు, అలాంటి క్యారెక్టర్ నాకు ఇవ్వండి, నేను అట్లా తయారవుతాను. ఇవ్వకుండా ఎందుకు అవ్వాలి నేను? ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు ఏంటి అక్షయ్ కుమార్ గారి కోసం పంపించాలా నేను ఇప్పుడు పోస్ట్ లో? తిన్న తర్వాత బాగుంటే బాగుంది సార్, బాగాలేకపోతే ఎట్లా తింటున్నారు సార్ ఇంత? ఆయన తయారు చేస్తారు ఇవి? లేదు నాన్న, ఆయన తింటాడా? ఆయన అంటే మనం అంటే ఈవినింగ్ కాగానే స్నాక్స్, బజ్జీలు, బోండాలు, పునుగులు. సో ఆయన మెనూలో ఇది ఉంటుంది. ఎస్. సో వాళ్ళ వంట మనుషులు చేస్తారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారో, ఆయన చేస్తారో మనకు సంబంధం లేదు. లేదు కానీ ఆయన మెనూలో ఇది ఉంది. ఉంటది.
ఆయిల్ లెస్ ఫుడ్. ఇది నా మెనూలో పెడుతున్నాను మీకు. ఇప్పుడు పెడుతున్నా, అన్నీ పెట్టట్లేదు, కొంచెం 1-2 తెచ్చి పెట్టా. అక్షయ్ కుమార్ లో మెనూ నా మెనూలో పెట్టారు. నా మెనూ ఏమైపోవాలండి? నాకు అర్థం కాలేదు సార్. మార్పు ఎక్కడి నుంచో రావద్దు, మనలో నుంచి మార్పు రావాలి. అయితే నువ్వు తినే. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాలో వచ్చింది కాబట్టి నేను చేసుకున్నా, తిన్నా. తినే. ఇందులో ఏమి ఫ్యాట్ కంటెంట్ ఏం లేదు, జస్ట్ ఫైబర్ ఉంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకసారి తిను, టేస్ట్. ఇంతసేపు 10 నడుచుకుంటున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంత నీ ప్రేమతో నీ కోసం చేశానంటుంటే. నా కోసం చేశాను నేను, అక్షయ్ కుమార్ చేశాను. సరే, నా డైట్ కోసం నేను చేసుకున్నానండి. బాగుంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. ఇలాగ టిక్కీస్ క్యారెట్తో కానీ, ఇంకొకటి ఏంటంటే మిల్ మేకర్ సోయా చంక్స్తో కానీ చేసుకోవచ్చు. అందులో పన్నీర్ వేసుకొని, ఇంత బాగుంది. పన్నీర్ వేసుకొని ఎట్లయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మాత్రం ఇదే. టిక్కీలు ఆయిల్లో డీప్ ఫ్రై మాత్రం చేసుకోవద్దు మనం. ఓన్లీ ఆయిల్ కూడా లేదా? ఆయిల్ కూడా లేదు, జస్ట్ ప్యాన్ని ఫ్రై చేసి దాని మీద అక్కడక్కడ కొంచెం కాలడానికి. యూట్యూబ్ మీద ఉన్న ప్రేమ నా మీద లేదేంటి? యూట్యూబ్ కోసం చేస్తావు, నా కోసం ఒక్కటి చేయలేదు ఇట్లాంటిది. ఏమండి, చేస్తానండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ అన్నం అడుగుతారండి, మళ్ళీ మామిడికాయ పచ్చడి అడుగుతారండి. నేను ఏం చేయనండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది చేసి అది చేసి, అందుకనే ఇట్లాంటివి చేయట్లేదు, అదే చేస్తున్నానండి. 2 చేస్తే ఇంకా అయిపోతారని ఒకటే చేస్తున్నానండి. నేనేం తప్పు చేస్తున్నాను చెప్పండి, తప్పు చేస్తే తప్పండి మేడం, సార్ అడిగినే పెట్టమంటే ఈసారి నుంచి అట్లే చేస్తా. నువ్వు నా కోసం చేస్తే నేను తింటాను, యూట్యూబ్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ కోసం చేసావు, ఆయన తినేసావు కదా. చాలా బాగుంది, అదిరిపోయింది. నాకైతే నచ్చిందండి. మా వారికి ఏమో నచ్చినట్టు అట్లా చెప్తున్నారు. బాగాలేదండి, సూపర్ ఉంది, బాగుంది, హెల్తీగా ఉందండి. నెక్స్ట్ నేను ఏం వంటలు చేయాలో కూడా చెప్పండి, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈసారి నుంచి కాన్సెప్ట్ మీరు ఇవ్వండి, కింద ఒక్కళ్ళు పెట్టినా నేను అది చదివి చేస్తానండి. కంటెంట్ నేను ఇస్తా, కాన్సెప్ట్ మీరు ఇవ్వండి. నాకు కూడా టెన్షన్ అయిపోతుంది, ఏం చేయాలని బుర్ర బద్దలు కొట్టడం అవసరం లేదండి. మీరు ఇట్లా పెడుతుండండి, ఏం పెట్టినా నేను చేస్తా, నా వరకు అయ్యేంత వరకు నేను చేస్తాను. మమ్మల్ని ఓకేనా? ఇది మీకు నచ్చిందా డీల్? ఒక్కళ్ళు పెట్టినా ఒక్కళ్ళ కోసమైనా చేస్తానండి. మమ్మీ బాగుంది, రేపటి నుంచి ఇంకా వెరైటీ టిక్కీలు చేసి పెడతాను నేను. క్యారెట్ టిక్కీ, మిల్ మేకర్ టిక్కీ, పన్నీర్ టిక్కీ, అన్ని టిక్కీలు. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు చేయకపోతే నేను ఇన్స్టాల్ పెడతాను, నువ్వు చేయట్లేదు. యూట్యూబ్ కోసం చెప్పిన నేను చెప్తానండి. నేను మాట అంటే మాట మీద నిల్చుంటాను, కాళ్ళ మీద నిల్చాను, మాట మీద నిల్చుంటాను. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. చాలా బాగుంది, నాకు కూడా అక్షయ్ కుమార్ గారు. ఏమండి, చల్లగా అయిపోయినా చాలా బాగున్నాయండి. పిల్లలకి పెట్టండి. సినిమాలతోనే మా కడుపు నింపుతారు అనుకుంటే ఇలా ఒక రెసిపీతో కూడా మా కడుపు నింపారు. థ్యాంక్ యూ సార్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మంచి హెల్తీ ఫుడ్ అండి, డైట్ చేసేటోళ్ళకి కూడా మంచి ఫుడ్. నేను చెప్పింది మాత్రం మర్చిపోవద్దు. మీరు కాన్సెప్ట్ ఇవ్వండి, నేను కంటెంట్ చేస్తాను. అది నాకు ఈ రెసిపీ నచ్చిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా.